కానీ వ్యవస్థల పరంగా కానీ ఇది చాలా పెద్ద పని. దానిని చెయ్యటానికి రాజకీయ పార్టీలకి ముఖ్యంగా చిత్తశుద్ధి ఉండాలి. ఈ విషయం మీద గత 3 ఎలక్షన్స్లో మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సంఘాల తరపు నుంచి మేనిఫెస్టోని తయారు చేసి ప్రతి రాజకీయ పార్టీకి ఇచ్చాము. అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కి ఇచ్చాము, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఇచ్చాము, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఇచ్చాము, ఇంక్లూడింగ్ బీజేపీ అందరికీ కూడా ఇచ్చాము. అంటే స్త్రీల మీద జరుగుతున్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి హింసకు అడ్డుకట్ట వేయటానికి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాల పార్లమెంటరీ రాజకీయాల్లో ఉండేటటువంటి పార్టీలు వాళ్ళ రాజకీయ సంస్కృతిలో దాన్ని భాగం చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ ఆచరణలో దాన్ని చూపించాల్సి ఉంటుంది అనేటటువంటిది మేము స్పష్టంగా మా మేనిఫెస్టోలో ప్రకటించాము. ప్రత్యక్షంగా వాళ్ళని వెళ్ళి కలిసాము. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి మాటలని మాట్లాడటము, దాని మీద తమ రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నించటం అనేటటువంటిదే అది దురదృష్టం. దాన్ని మార్చుకోవాలని చెప్పి విస్పష్టంగా ప్రకటిస్తూ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తూ తేజస్విని మాడభూషణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్ గ్రూప్లో ఈ మధ్యనే ఈ టాపిక్ వచ్చినప్పుడు మొదట నేను అనుకున్నది ఏంటి 2026లో కూడా మహిళలు ఏం బట్టలు వేసుకోవాలన్న డిస్కషన్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఏంటి ఇది ఎప్పుడో అయిపోయి ఉండాలి కదా. ఫెమినిస్టులు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ప్రపంచం అంతా. ఎప్పుడో అయిపోయాల్సింది ఇది. అట్లీస్ట్ కొంతమందికి అర్థం కాకపోయినా మెయిన్ స్ట్రీమ్లో అందరికీ అర్థమైన విషయం అయిపోయింది అనుకున్నాం. కానీ తిరిగి బేసిక్స్కి రావాల్సి వస్తుంది. మాకు చాలా వేరే పనులు చేయాలని ఉంది, వేరే ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద పని చేయాలని ఉన్నది. కానీ దీనికి మళ్ళీ లాక్కొని వస్తున్నారు. ఇప్పుడు ఓకే 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 ఈరోజు మనకి చాలా డేంజరస్, అంటే చాలా ప్రమాదకరమైన ఈ చర్చ ఏమొస్తుందంటే మీ బట్టల వల్లే మీ మీద దాడులు జరుగుతున్నాయి. చాలా మంది ఇదే అంటున్నారు, మీ బట్టల వల్లే మీ మీద దాడులు పడుతున్నాయి. ఇలా బాధితుల మీద బండలు వేస్తూ పోతే మీరు చేస్తుంది ఏంటంటే, ఒకటి బాధల మీద ఇది విక్టిమ్ బ్లేమింగ్ ఎంత డేంజరస్, అంతకన్నా డేంజరస్ ఏంటంటే ఎవరైతే ఈ వైలెన్స్ చేస్తున్నారో, రేప్ చేస్తున్నారో, మొలెస్టేషన్ చేస్తున్నారో, హ్యారెస్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు మీరు ఒక ఫ్రీ పాస్ ఇచ్చేస్తున్నారు. నువ్వు ఏమైనా చేసుకోరా, నువ్వు తీసుకెళ్ళి ఈ అమ్మాయిని ఏమైనా చేసుకో, మేము ఆ అమ్మాయినే అంటాం, నిన్నేమనం, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. దిస్ ఇస్ ద మెసేజ్ ఈ రోజు యూట్యూబ్ ఛానల్స్లో అందరు మాట్లాడే దాంట్లో వస్తున్నది. ఈ మెసేజ్ మన తెలుగు సంస్కృతి చేసుకుంటా మీరు రేపు అన్నదమా మన తెలుగు సంస్కృతి. మనం చాలా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే బట్టలు బట్టి ఇది వస్తుందన్నది అంతకన్నా దుర్మార్గమైన విషయం లేదు. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా, కానీ నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో నాకు చాలా బాగా గుర్తు. కొన్ని రోజులు జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్ని, షర్ట్లు వేసుకునేదాన్ని, కొన్ని రోజులు చుడిదార్లు వేసుకునేదాన్ని. నేను ఏ రోజైతే జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్నో నిజానికి ఆ రోజు నాకు తక్కువ హెరాస్మెంట్ జరిగింది. ప్రతిరోజు బస్సులో వెళ్ళేదాన్ని, బస్సులో వచ్చేదాన్ని. ప్రతిరోజు హెరాస్మెంట్ అవుతుందో చూసుకుంటూ తిరగడమే మా పని. ఇక్కడ నుంచి వీడు తాగుతాడు, అటు నుంచి వాడు తాగుతాడు అని. ఏ రోజైతే కొంచెం చుడిదార్ వేసుకొని తల సరిగా దూకోకుండా వచ్చానో, నేనేదో పల్లెటూరు నుంచి వచ్చానో ఏదో అనుకొని ఈ అమ్మాయి ఏం చేసినా మాట్లాడదు అనుకొని హెరాస్మెంట్ చేసేవాళ్ళు. కొంచెం కాన్ఫిడెంట్గా కనిపించి జీన్స్ వేసుకొని జుట్టు కొంచెం మంచిగా తయారైన రోజు నాకు హెరాస్మెంట్ అవ్వలేదు. ఈ అమ్మాయి తిరిగి ఎగబడుతుంది, ఈ అమ్మాయి నన్ను తిరిగి ఒక మాట అంటుంది అని భయం ఉండేది అడిగి. నేను హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నేను చెప్తున్నా బట్టలతో ఏమవుతుంది అన్నది. నాకు ఆ యాక్టర్ ఎవరో, ఆయన ఎన్నిసార్లు జీవితంలో హెరాస్మెంట్ ఫేస్ చేస్తాడో నాకు తెలియదు. చేసుండొచ్చు. బట్ యాజ్ సంబడీ హూస్ ఫేస్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ మై లైఫ్, రోడ్ మీదకి ఇప్పుడు అంత లేదు, నా చిన్నతనాలు ఎంత ఉండేది. రోడ్ మీదకి వెళ్తే ప్రతిరోజు హెరాస్మెంట్ ఉంటుంది. చాలా మంది ఉమెన్ నాతో అర్థం చేసుకోగలరు. అది ఎప్పుడు అవుతుంది అంటే మనం కాన్ఫిడెంట్గా కనిపించి మనం తిరిగి ఫైట్ చేయగలం అన్నప్పుడు అవ్వదండి. మనం అమాయకంగా కనిపించాం, ఈమెను ఏం చేసినా నడుస్తుంది అన్న రోజు అవుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. కానీ దాంతోపాటు మగవాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం అంటే, ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయం అన్న ఈ చర్చలో నేర్పిస్తున్నది ఏంటంటే, తనకు కొంచెం వేసుకుందా, కాన్ఫిడెంట్గా కనిపించిందా, ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి. ఆ అమ్మాయిని హ్యారెస్ చేస్తే కానీ దానికి బుద్ధి రాదు. రేప్ కల్చర్కి ఉన్న ద హార్ట్ ఆఫ్ రేప్ కల్చర్ ఇస్ ఇన్ టీచింగ్ ఉమెన్ ఎ లెసన్.
దానికి బుద్ధి చెప్పాలి, దానికి నేర్పించాలి. దీనికి ఇంత ధైర్యమా, దానికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని వస్తుందా, నేను నేర్పిస్తాను, దానికి మళ్ళీ ఇట్లా ధైర్యం లేకుండా చేస్తా అన్నది మీరు అది పదే పదే అదే చెప్పి 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 వాళ్ళ మనసులో అదే నింపకండి. చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇదే తెలుగు సంస్కృతి. అమ్మాయిలు ఇట్లా బట్టలు వేసుకోగానే వెళ్ళి మేము హెరాస్ చేసేస్తాము, అది మా తెలుగు సంస్కృతి అని మీరు నేర్పించకండి దయచేసి ప్లీజ్. ఇది మన తెలుగు సంస్కృతి కాదు. ఏ సంస్కృతి కూడా, ఇప్పుడు తెలుగు సంస్కృతి అంటున్నాం కదా, 1st centuryలో ఎవరు ఎలా వేసుకొని ఉంటారు బట్టలు మనకు అసలు ఐడియా ఉందా? బ్రిటిషర్స్ రాకముందు బ్లౌజులు అనేవి లేవు భారతదేశంలో, చీరలు కట్టుకునే వాళ్ళు. ప్రతి సెంచరీ మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు తిరిగి వెళ్ళి బ్లౌజులు మానేయండి ద్వార సంస్కృతి అని ఎవరు అనట్లేదు, అలాగే మగవాళ్ళందరూ పంచలు కట్టుకోండి అని కూడా అనట్లేదు. కానీ సంస్కృతి అనేది నది లాంటిదండి, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, అవి ఉండొచ్చు. మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తుంది, నాకు ఏం బట్టలు వేసుకుంటే నాకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది అది నేను వేసుకుంటా, అది నా ఇష్టం. మీరు అట్లా కాదు, చీరలే కట్టుకోవాలి, ఇదే వేసుకోవాలి, చుడిదార్లు వేసుకోవాలి, ఫుల్ కప్పుకోవాలి, ఎక్కడన్నా స్కిన్ కనిపిస్తే వాడు వెంటనే రేపిస్ట్ అయిపోతాడు, వెళ్ళి ఎవరో ఒకరిని రేప్ చేసేస్తాడు. ఇలాంటి ఆలోచనలో మనం ఉంటే మన సంస్కృతి నాశనం అయిపోతుంది. మన సంస్కృతి నిజానికి అంతరించిపోవడానికి ఇలాంటి ఫిక్స్డ్ ఐడియాలజీనే కారణం అవుతుంది. చాలా మంది ప్రపంచంలో అడాప్ట్ అవ్వకపోతే, ఏ సంస్కృతి అయినా సరే ఏదైనా ఉన్నది అడాప్ట్ అవ్వకపోతే, ఇప్పుడున్న సమాజంలో ఉన్న యంగ్స్టర్స్, క్వియర్ పీపుల్, మహిళలు, వీళ్ళు ఏదైతే భావిస్తున్నారో అది మనం సంస్కృతిగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది, మనం రిక్లెయిమ్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనం ఏదైతే మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నామో, మనకి ఇప్పుడు వాతావరణం బట్టి, మనకున్న ఉద్యోగాల్ని బట్టి, మనం తీసుకునే ట్రాన్స్పోర్ట్ని బట్టి మనకి ఎలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది, అదే ఇప్పుడు మన సంస్కృతి అండి. 200 సంవత్సరాల క్రితం ఎడ్ల బండిలో ఉన్నదే సంస్కృతి ఇప్పటికీ ఎందుకు అవుతుంది? ఇప్పుడున్న సంస్కృతి ఇదే సంస్కృతి. ఆ ఆలోచన మనం మారకపోతే మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, మన తెలుగులో ఉన్న అందము అదంతా పోతుందండి. సో నేను యాక్చువల్లీ తెలుగుతనాన్ని కాపాడడానికి కోసం అంటున్నాను, ఇలా ఒక ఫిక్స్డ్ ఐడియాలజీతో ఉండకండి దయచేసి. మనలో వస్తున్న మార్పుల్ని మనం అర్థం చేసుకొని, అలాగే హింసని డైరెక్ట్గా మనం ఫేస్ చేయాలి, కానీ దాన్ని జస్టిఫై చేసే ఆలోచన పోవాలి. దాన్ని తెలుగు సంస్కృతిగా చూపించే ఏదైతే నడుస్తుందో ఇది తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంది. సో మీడియా ఛానల్స్కి వాళ్ళందరికీ మహిళల బట్టల మీద డిస్కషన్ ఆపేయండి. ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు అనేది పబ్లిక్ డిస్కషన్కి సంబంధించిన టాపిక్ కాదు. ఎవరికి ఏం బట్టలు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకుంటారు. దాన్ని కూర్చోబెట్టి ఈ అమ్మాయి ఇది వేసుకోవాలా, ఇక్కడికి వెళ్తే అది వేసుకోవాలా, అక్కడికి వెళ్తే ఇది వేసుకోవాలా, బికినీ వేసుకొనియండి, బుర్కా వేసుకొనియండి, వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం. ఇది అసలు పబ్లిక్ డిస్కషనే కాదు. అలాగే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఈ టీవీ ఛానల్స్ చూస్తున్నాడు, ఈ పనికిరాని ఇవన్నీ చూడడం మానేయండి ప్లీజ్. మీరు చూస్తున్న కొద్దీ వీళ్ళు చేస్తూనే ఉంటున్నారు. ఇది అసలు పబ్లిక్ డిస్కషన్ ఉండకూడదు అని అందరికీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు శ్వేత వర్మ అని పిలుస్తున్నాను. శ్వేత వర్మ ఒక బైకరు, అట్లానే తను ఒక యాక్టర్. తన అనుభవాన్ని ఈ విషయం మీద మాట్లాడవలసిందిగా కోరు. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ని అండ్ ఈ ప్రెస్ మీట్ ద్వారా చూసే వ్యూవర్స్ అందరికీ, టు బిగిన్ విత్ ఐఎమ్ రిప్రజెంటింగ్ వాయిస్ ఆఫ్ విమెన్ విచ్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. సో మనందరికీ తెలిసినట్టు ఒక 1-2 months నుండి దేర్ హ్యాస్ బిన్ అ డిబేట్ అబౌట్ నోటెడ్ యాక్టర్. అంటే ఒకరి డ్రెస్సింగ్ పైన, ఒకరు వేసుకునే వస్త్రధారణ పైన చాలా అంటే చాలా వర్బల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. అది కూడా బై అనదర్ విమెన్ హూ ఈజ్ ఆల్సో ఇన్ ఎ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. టు బిగిన్ విత్ అండి, ఐ వాంట్ టు request and tell everybody that a women's body, it's not a public debate, and okar social media anedi it is not a moral court. indaka Sajaya garu cheppinattu National Crime Records Bureau prakaranga 2021, 2022, 2023 21లో 4,28,000 కేసెస్, 22లో 4,45,000 కేసెస్, 23లో 4 lakh అంటే ఆల్మోస్ట్ 4.5 lakh క్రైమ్ కేసెస్ అగేన్స్ట్ విమెన్ మన భారతదేశంలో రిజిస్టర్ అయింది. ఈ క్రైమ్ విషయానికి వస్తే ఒక్క ఏజ్ గ్రూప్ అనేది లేదండి. చిన్న పిల్లల నుండి, పాక్సో యాక్ట్ నుండి, మ్యారీడ్ విమెన్ వరకు కూడా, సింగిల్ విమెన్, సేఫ్టీ అనేది లేదు. మనము యాజ్ అ
కంట్రీ యాజ్ ఎ కల్చర్ ప్రోగ్రెస్ అవుతున్నాము అని ఎలా తెలుస్తుంది అంటే, గాంధీ గారు చెప్పారు, ఒక విమెన్ లేట్ నైట్ కూడా సేఫ్గా రోడ్డు మీద వెళ్తుంది అన్నప్పుడు వీఆర్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ అని. ఆ ఇండిపెండెన్స్ కానీ ఫ్రీడమ్ కానీ ప్రొటెక్ట్ చేస్తూ మన ఇండియన్ లా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)(a we can express ourselves the way we want to. Freedom of speech, freedom of expression. సో ప్రతి ఒక్కళ్ళకి ఆ రైట్ ఉంది. ఆర్టికల్ 21(a it gives us the right to life and dignity. సో లాస్లో అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చిందండి. సో ఇండియన్ కల్చర్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నప్పుడు, ఆర్ యూ ఫాలోయింగ్ ద లా? ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ విమెన్, మోరల్ పోలీసింగ్ అంటే వస్త్రధారణ పైన ఎలా వేసుకోవాలి, దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ అండి. నోబడీ హ్యాస్ అ రైట్ టు టాక్ అబౌట్ అనదర్ విమెన్ దట్ వే. నేను ఒక బైక్ రైడర్ని. 2024లో స్పెయిన్ నుండి ట్రావెల్ చేస్తున్న ఒక కపుల్, ఒక విమెన్ అండ్ హర్ పార్ట్నర్, వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ బైక్ రైడింగ్ చేసినప్పుడు జార్ఖండ్లో గ్యాంగ్ రేప్ జరగబడిందండి. దిస్ హ్యాపెండ్ ఇన్ 2024. షీ వాజ్ నాట్ ఇన్ అ క్లోదింగ్ విచ్ వాజ్ ఇన్అప్రోప్రియేట్. సో 2012లో నిర్భయ కేసు అందరికీ తెలిసిందే. పర్పెచువేటర్స్ని నువ్వు ఎందుకు రేప్ చేసావు అంటే, ఆ టైంలో అమ్మాయి తిరగకూడదు అన్న మైండ్ సెట్ ఉంది తప్పితే అకౌంటబిలిటీ అనేది తీసుకోవట్లేదు. ఇట్స్ అ వెరీ గ్రూసమ్ కేస్ దట్ హ్యాపెండ్ ఇన్ నిర్భయ. మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి, బికాస్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి. లాస్ట్ ఇయర్ 2025లో, ఎర్లీ 2025లో ఒక జర్మన్ టూరిస్ట్ని, ఒక 25-year-old మ్యాన్, హీ రేప్డ్ హర్. అక్టోబర్ 2025లో ఇంకొక 25-year-old మ్యాన్ వాళ్ళ బంధువుల అమ్మాయిని, 14-year-old అమ్మాయిని ప్రాక్సీ ప్రకారం హీ రేప్డ్ హర్. అదే 2025లో ఒక టీ అమ్ముకునే మనిషి 2023లో ఒక 17-year-old అమ్మాయిని కిడ్నాప్ చేసి రిపీటెడ్గా రేప్ చేయడం వల్ల గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు అనేది 20 years పనిష్మెంట్ అనేది ఇచ్చింది ఆయనకి. నేను ఇవన్నీ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనం ఈ ప్రెస్ మీట్లో మేజర్గా క్లోత్స్ గురించి మాట్లాడుతున్నాం, కల్చర్ గురించి మాట్లాడుతున్నాం, సైబర్ బుల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జరిగినవి. ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా వరకు మారాలండి. అంటే ఒక వ్యక్తి వాళ్ళ పర్సనల్ లైఫ్లో, సోషల్ మీడియాలో వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే విధానం బట్టి మీరు వాళ్ళ క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం, అసాసినేట్ చేయడం, ఒక ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, మీరు ఇలా చేయడం వల్ల ఒకరి కెరియర్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. మన ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ఎవ్రీ 3 womenలో 1 woman హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అబ్యూస్. సతీసాగమనం నుండి ఇప్పటిదాకా ప్రతి కెరియర్లో ఒక కెరియర్లో ఒక విమెన్ నిలబడాలంటే ఎంతో ఫైట్స్ చేశారండి. ఇట్ హెస్ నెవర్ బీన్ ఈజీ ఫర్ అ విమెన్ టు కమ్ అవుట్. ఇప్పుడు మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎన్నో విమెన్, ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద విమెన్ హూ సాక్రిఫైస్ టు టుక్ అ స్టాండ్. వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు వీఆర్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ టైం అండి. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎప్పుడైతే మనము ఒకరి వస్త్రధారణ వల్ల ఒక వేరే జెండర్ని మనం ప్రొవోక్ చేస్తున్నాం అంటున్నామో, మీరు ఆ వెరీ మూమెంట్ యు ఆర్ డైవర్టింగ్ ద మైండ్ సెట్ అండ్ యు ఆర్ సేయింగ్, ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ఎ రివీలింగ్ క్లోదింగ్, ఇట్ డస్ నాట్ మీన్ కన్సెంట్ అండి. ఇట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ ఇన్వైటింగ్ అనదర్ పర్సన్ టు బిహేవ్ ఎ సర్టన్ వే విత్ మీ. Education is required and awareness is required. And as women, true women empowerment is when you are supporting, when you are promoting, when you are empowering. Antegani verbal abuse anedi it is real andi. Harassment, what is happening is harassment. And వీటిని ప్రొటెక్ట్ చేస్తూ మన లాలో we have ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వీ హ్యావ్ సెక్షన్స్. డెఫమేషన్ ప్రకారం 499, 500లో వీ హ్యావ్ డెఫమేషన్. 354A IPC, ఈ సెక్షువలైజ్డ్ కమెంట్స్ ఏవైతే మాట్లాడుతున్నారో దే కెన్ బి పుట్ బిహైండ్ ద బార్స్. 509 IPC, ఇవన్నీ దీస్ ఆర్ ద లాస్ అండి విచ్ ప్రొటెక్ట్ అస్. సో ఎనీ పర్సన్ హూ ఇస్ ఇన్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఐ రిక్వెస్ట్ యూ టు బీ మైండ్ఫుల్ అండి. ఇండియన్ కల్చర్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ ని ప్రమోట్ చేస్తుంది. మనసా వాచా కర్మణ, మనం మాట్లాడే మాటలు. ప్లీజ్ బీ మైండ్ఫుల్. డు నాట్ డ్యామేజ్ అనదర్ పర్సన్స్ లైఫ్, బికాస్ మీరు ఇక్కడ ఒక మనిషిని కాదండి, యూఆర్ డ్యామేజింగ్ అన్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ విమెన్. బ్యూటీ ప్యాజెంట్స్ లో కూడా దెర్ ఇస్ అ బికినీ రౌండ్.
ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, వై అంటే గ్లోబలీ వై ఇస్ ఇట్ యాక్సెప్టెడ్? నేను ఒక బ్యూటీ ప్యాజెంట్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. సో వస్త్రధారణ పైన ఒక టాపిక్ని పెద్దగా మాట్లాడి మైండ్ సెట్ని మనము చిన్నగా చేస్తామండి. మైండ్ సెట్ నీడ్స్ టు చేంజ్. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ టు ఎనీ పర్సన్ హూ హ్యాస్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు నాకు ఒక మైక్ ఇచ్చారు, మీడియా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో లెట్ us not damage each other. Let us take that stand. Thank you. నాకు ఒక్క పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు జరుగుతున్న చర్చలో మన తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కొంచెం బట్టలు ఇలా అలా చూడంగానే రేపిస్ట్లు అయిపోతారు, వీళ్ళకి ఏమి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. మొన్న ఎవరో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందంట, దాని అర్థం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అని తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తున్నారు. తెలుగు మగవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం కోసం నించొని మేమేమి ఇట్లా కొంచెం బట్టలు స్కిన్ కనిపించగానే రేపిస్ట్లు అయిపోయే వాళ్ళం కాదు అని వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మెన్స్ రైట్స్ యాక్టివిస్టులు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్వేత అండ్ తేజ్. ఇప్పుడు క్వియర్ యాక్టివిస్ట్ దీప్తిని మాట్లాడవలసిందిగా జై భీమ్. నా పేరు దీప్తి. సో ఇప్పుడే తేజస్విని అంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, దానికోసం ట్రీట్మెంట్ ఉంది, ఈస్ట్రోజన్ పిల్స్ వేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే మందులు వేసుకోవచ్చు, అంతేకాని మా మీద పడ్డం ఆపండి. ఇంకా ఇది 1926 కాదు, 2026లోకి వచ్చేసినాం. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ వదిలేసి ఇంకా ఆడవాళ్ళ బట్టలు ఎన్ని రోజులు? ఇంకా ఇప్పుడు 2024, 25లో చూసుకుంటే 13% అమ్మాయిలు మిడిల్ స్కూల్ తర్వాత డ్రాప్ అవుట్ అయినారు. 15 నుండి 18 మధ్యలో 20,000 పైనే చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి. మీరు ఎన్సీఆర్బీ డేటా చూడండి. ఇంకా రేప్స్ జరుగుతున్నాయి, డౌరీ డెత్స్ జరుగుతున్నాయి. రేప్స్ అయితే ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల మీద పాక్సో కేసెస్ కూడా 1,00,000 పైనే నమోదైనాయి. ఇవన్నీ వదిలేసి బట్టలు అంటారేంది ఇంకా? అంటే మీకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, టాయిలెట్స్ సరిగ్గా లేక అమ్మాయిల స్కూల్ను మానేస్తున్నారు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రారా? మగవాళ్ళు ఒకటి బట్టలు వేసుకుంటే సరిపోద్దా? పోనీ ఆ నిండుగా బట్టలు వేసుకొని చీరలు వేసుకొని ఒక ఆమె ఎవరో సాధ్వి, ఆమె గాంధీ బొమ్మను కాల్చింది తుపాకీ పెట్టి. ఇంకో ఆమె ఎవరో ఒక రిలీజియస్ ప్లేస్ మీద ఏదో బాణన్లు వేస్తున్నట్టు ఆమె అట్లాంటి ఏదో జెస్చర్ చేసింది నిండుగా బట్టలు వేసుకొని. అంటే మీరు ఎంత వెదవ పనులనే చేయండి, చీరలు కట్టుకుంటే తెలిసిపోతుందా? బట్టల్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేస్తారా? ఇంకా కల్చర్ అంటారు. పోనీ ఏ కల్చర్? ఇప్పుడు ఇండియాలో మొత్తం ఒకటే హోమోజీనియస్ కల్చర్ కాదు కదా, ఒక్క స్టేట్లో ఒకలాగా ఉంది. తెలంగాణలో చూసుకుంటే మనకి హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, నిజామాబాద్లో ఒకలాగా, వరంగల్లో ఒకలాగా, ఆదిలాబాద్లో ఒకలాగా. ఏ కల్చర్? పోనీ మీరు చెప్పండి, మాకు ఒక మాన్యువల్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ఇవ్వండి, మన తెలుగు కల్చర్ ఇది అని చెప్పేసి చదివి మేము ఆమోదిస్తాం, ఫాలో అవుతాం. అట్లాగే మేము కూడా ఒకటి ఇస్తాం మగవాళ్ళకి, మేము కూడా ఒక మాన్యువల్ ఇస్తాం, మీరు ఇట్లా ఉండండి, మీరు ఇట్లాంటి వేసుకోండి అని చెప్పేసి. మన తెలుగు పద్ధతి ఈ ప్యాంట్ షర్ట్లు కాదు, చక్కగా పంచగట్టుకొని ఉండాలి. మేము కూడా ఒకటి ఇస్తాం, మీకు గైడ్ లైన్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. మ్యూచువల్గా అప్పుడు ఇద్దరికి ఒకరికొకరికి మ్యూచువల్గా ఈ అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఏ గొడవలే ఉండవు కదా బట్టల గురించి. మీరు ఏదో ఎందుకు అసలు పాక్సో కేసెస్ చూడండి, ఇప్పుడు మరి రీసెంట్గానే అయింది. నాకు తెలిసి లాస్ట్ మంత్ నుండి ఇప్పటి వరకు పాక్సో కేసెస్ ఒక 18 or 20 నమోదైనాయి మళ్ళీ తెలంగాణలోనే. ఒకసారి వాటి సంగతి ఏంటి ఒకసారి వాటి చూడండి. అసలు మా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి, అన్ని రండి ఒకసారి. ఇప్పుడు శివాజీ గారే ఉన్నారు, ఆ పెద్ద బఫూన్, ఆయన కెరియర్ ఆయనకు బాగు చేసుకోవడం రాలేదు కానీ చెప్పి ఇప్పుడు వచ్చి ఇంకో మొత్తం సంస్కృతి ఉద్ధరిస్తాడంట ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతమంది అమ్మాయిలు వచ్చినారు, మా మీద కాస్టింగ్ కోచ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, మా మీద వేధింపులు జరిగినాయి, లైంగిక దాడులు జరిగినాయి అని చెప్పేసి. అప్పుడు మా ఎక్కడ పోయినాడైనా ఒక్క మాట మాట్లాడలేదు. ఆయనకి తోడు మళ్ళీ ఇంతమంది అమ్మాయిలు మంగపతి అని చెప్పేసి. ఆ మంగపతి లాస్ట్ గారికి ఏం గతి పట్టింది? మంగపతికి జైల్లో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు మంగపతిని ఎంకరేజ్ చేసే అబ్బాయిలు మీరు ఇవి కూడా గుర్తుంచుకోవాలి. మరి మంగపతి జైల్లో పడ్డాడు, మీరు కూడా అడ్డుపోతారు లాస్ట్కి ఇట్లాంటి ద్వేషాలు వేస్తే. ఇంకోటి కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది, మాకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ది కానీ మిగతా చాయిస్లన్నీ మాకు ఉన్నాయి. ఆర్టికల్ 14 ఉంది, 15 ఉంది, 19 ఉంది, 21 ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ రైట్స్. మాకు మా ఎక్స్ప్రెషన్, మా ఫ్రీడమ్ మాకు ఉంది. అవన్నీ హరించే ఫ్రీడమ్ మీకు లేదు, అవన్నీ హరించే హక్కు మీకు లేదు. అట్లా చేస్తే లాస్ట్కి నిజంగానే మంగపతిలాగే అవుతారు. ఈ అన్నిటికన్నా డేంజరస్ ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడు ఎవరు శివాజీ ఎవడు అన్నాడనో లేకపోతే ఇంకెవరేదో అన్నారని కాదు, ఇవన్నీ చూసి మిగతా వాళ్ళందరూ ఇంకా దీన్ని ఎమ్యులేట్ చేస్తున్నారు చూడండి. ఇది ప్రాబ్లం.
ఇది కాదు చేయాల్సింది. ఇప్పుడు స్త్రీ ప్రకృతి అంటున్నారు, మొత్తం అన్ని గవర్నమెంట్ కలిసి ప్రకృతిని నాశనం చేసిన పనులనే పడ్డాయి. ఒకసారి అరవాళ్ళని కొట్టేస్తామంటారు, ఇప్పుడు నికోబార్ అంటారు, ఇక్కడ ఒకసారి ఇక్కడ దామగుండం, ఇక్కడ హెచ్యు అడుగుంది. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒకటి అవుతుంది. మరి ఈ ప్రకృతిని రక్షించండి ముందు. ఆ ప్రకృతి ఇట్లా టెంపరేచర్స్ పెరుగుతా పోతా ఉంటే అందరూ ఇప్పుకొని తిరగాల్సిందే. మరి అమ్మాయిలకి ఈరోజు చెప్తారు చీరలు వద్దు అంటే అయితే ఇప్పుకొనిపోతుంది. అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా? ఇక్కడ ఏం వేసుకోవాలి తెలియదా మాకు? ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలి మాకు తెలుసు కదా. ఆ మాత్రం తల ఉంది, బుర్రలో గుజ్జు ఉంది, ఆలోచించగలం. ఆ మాత్రం అమ్మాయిలకి లేదా? ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నాడు, ప్రవచనాలు అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య. ఏంటి 50 ఏళ్ళ ముసలి మాకే ఆగట్లేదు, అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారం లేకుండా పెంచుతున్నారు అబ్బాయిల్ని. అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండ్రా ఏదైనా చేసుకుంటే అంత తల్లిదండ్రులు అట్లా నేర్పిస్తున్నారా మా అబ్బాయిలకి? లేదా అబ్బాయిలు ఇట్లా రేపిస్ట్ మెంటాలిటీతో తయారవుతున్నారా? ఒకళ్ళు అవుతే ఎవరు రీజన్? దీని గురించి ఏందో గంటలు చర్చలు, ఎవరెవరినో పిలుస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్ చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఎదవ యూట్యూబర్ అయిపోతున్నాడు ఈ మధ్య. ఈ రెగ్యులేషన్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది అయిపోయింది. చేతికి కెమెరా దొరికితే చేతికి ఫోన్ దొరికితే అయిపోయింది. ఇప్పుడు కూర్చొని ప్రతి ఒక్కటి నీతులు చెప్పడమే. అసలు నీ బుద్ధి ఏంటి? నీ లైఫ్లో నువ్వు సాధించింది ఏంటి? నువ్వు అసలు ఎంతమంది జీవితాలు నువ్వు బాగుపరిచినావు? ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు సంస్కృతి అంటే ఏంటి? సంస్కృతి, కల్చర్ ఇవన్నీ కూడా ఫ్లూయిడ్, మారుతూ వచ్చినాయి. అప్పటికి ఇప్పుడు ముందు నుంచి ఒకలాగా లేదు, మారుతూ ఉంటే దాంతోపాటు మనం మారాలి. ఇప్పుడు మనం ముందుకు పోవాల్సింది పోయి ఈ అబ్బాయిలు ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య అంతా రిగ్రెసివ్ తయారవుతున్నారు, మెల్లమెల్లగా వెనక్కి పోతా ఉన్నారు. అదే వస్తుంది. క్యాలెండర్ చూసుకోవాలి. అంటే మాకందరికి ఆడవాళ్ళందరికీ 2026 నెక్స్ట్ 2027 క్యాలెండర్ మేము తీసుకుంటాము, మీరందరికి రివర్స్ తీసుకోండి క్యాలెండర్. దానికి తగ్గట్టు మీ ఆలోచనలు మార్చుకుంటా పోండి. అట్లాగే ఉంది ఇప్పుడు అంతా రిగ్రెసివ్ మైండ్ సెట్ అబ్బాయిల్ని. ఇవి కాదు మీరు చేయాల్సిన పోరంటే మీది కాదు. మనకి ఉద్యోగాలు లేవు, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కి కూడా దారుణంగా తయారవుతుంది మిగతా వాటిలాగా. ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. రోడ్లు సరిగ్గా లేవు, పబ్లిక్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ట్యాక్సెస్ పెరిగిపోతా ఉన్నాయి, రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి సమస్యలు. ఇవి చేయండి. మా చీరలతో లేకపోతే మా బట్టలతో అవ్వదు. కల్చర్ అంటారు. ఇప్పుడు నేను వేసుకుని తెలుగు కల్చర్, ఈయన వేసుకుని తెలుగు కల్చరే, మీరు వేసుకుని తెలుగు కల్చర్, ఇక్కడ వేసుకుని తెలుగు, ఇవన్నీ కూడా తెలుగు కల్చరే. మనకంటూ ఒక డైరెక్షన్స్, ఒక మాన్యువల్ ఏం లేదు. సో ఇలాంటి ఇంకా ఈ రిగ్రెసివ్ థాట్స్ ఆపి పనికొచ్చే పనులు చేయండి, పనికొచ్చే విషయాలు ఆలోచించండి, మాతో కలిసి రండి, కలిసి పోరాడదాం అసలు సమస్యల మీద. ఇది సమస్య కాదు, మీ సమస్య కాదు, మా సమస్య కాదు, ఎవరి సమస్య కాదు ఇది. సో అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేయడం ఆపేసేయండి. జై భీమ్. థ్యాంక్ యూ దీప్తి. అంటే ఒక్క విషయం నేను పాయింట్ చెప్పి మిగతా వాళ్ళకి ఇస్తాను. 2019లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు దిశ విషయంలో. అప్పుడు అందరూ కూడా ఏమన్నారు, అసలు ఇక ఈ క్షణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు జరగవు, ఏమి జరగవు, ఒక నలుగురిని చంపేశాం కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది అని చెప్పి పోలీసులు ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది. మొత్తము సెలబ్రిటీస్ దగ్గర నుంచి, కుటుంబాల దగ్గర నుంచి అందరూ ఒకటే పెట్టారు. కానీ రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వెళ్లారనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు. 2019 నుంచి ఈ క్షణం వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి నేరాలన్నీ స్త్రీల మీద హైయెస్ట్, మొత్తం ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉంది, సెకండ్ తెలంగాణలో ఉంది. తెలంగాణ మొత్తం దేశంలోనే స్త్రీల మీద అత్యాచారాల విషయంలో, పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో సెకండ్ హైయెస్ట్. ఇది కదా మాట్లాడవలసింది. అంటే ఒక ఇన్స్టెంట్ జస్టిస్ పేరు మీద ఒక నలుగురిని చంపేస్తే అత్యాచారాలు ఆగుతాయా? అది ఆగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ముందు చట్టాన్ని పకడ్బందీగా తీసుకురావాలి, దానికి కావలసినటువంటి రిసోర్సెస్ ఇవ్వాలి, అవేర్నెస్ ఇవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే అవేర్నెస్ పేరు మీద చెత్త నడుస్తుంది మొత్తం అంతా కూడా. ఇది అవేర్నెస్ పేరు మీద ప్రతి వాళ్ళు అవేర్నెస్ ఇచ్చేటటువంటి వాళ్ళే, కానీ వాడు మాత్రం అవేర్నెస్ లోకి రాడు. వాడు చట్టం తెలుసుకోడు, వాడు మాట్లాడాడు, లేకపోతే ఇంకొక ఆమె వాళ్ళు తెలుసుకోరు, కనీసం చట్టం ఏం చెప్తుందో తెలుసుకోదు, వ్యవస్థలు ఏమున్నాయి, ఎవరు పని చేస్తున్నారు, ఎట్లా ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా తీసుకెళ్లి బట్టల మీద పెట్టేసి ఆమె ఇంకొక స్త్రీ మీద అవాకులు చవాకులు పేలడం అనేటటువంటిది ఒక రాజకీయ నాయకురాలైనటువంటి సంధ్యారెడ్డి చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో. పైగా ఆమె ఉమెన్స్ కమిషన్ కూడా విమర్శిస్తుంది. అంటే ఈమె ఒక్కటే కాదు, చాలా మంది సంధ్యారెడ్డిలు ఉన్నారు. ప్రతి మనిషిలోనూ, ప్రతి మగవాడిలో, ప్రతి స్త్రీలో చాలా మంది సంధ్యారెడ్డిలు ఉన్నారు. ఈ సంధ్యారెడ్డిల్ని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు శ్రావ్య మాట్లాడతారు.
I'm primarily here because at the moment social media law and even in the public discourse, it feels like there is a huge wave of vitriol about women in general. I know the discussion is about మన డ్రెస్సింగ్, మేము ఎట్లా బట్టలు వేసుకుంటాము, ఎలాంటి ప్లేసెస్కి ఎలాంటి బట్టలు వేసుకొని వెళ్ళాలి. బట్ ఐ థింక్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ రివీలింగ్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్. అండ్ అట్ దిస్ పాయింట్ మనం 2026లోకి ఎంటర్ అవుతూ ఇప్పుడు మనం ఇలాంటి ఒక డిస్కషన్ చేస్తున్నాం, పబ్లిక్ డిస్కోర్స్ ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుతుంది అనేది ఇట్స్ చాలా భయం వేసే సంఘటన నాకైతే. అండ్ మేబీ నాకు అనిపిస్తుంది దట్ మోర్ అండ్ మోర్ ఉమెన్ ఆర్ ట్రయింగ్ టు అసర్ట్ దేర్ అటానమీ అండ్ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన బట్టల మీద పడుతున్నారని. నాకు తెలిసినంత వరకు దేర్ ఆర్ లైక్ 2 మెయిన్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ గివెన్ మన బట్టల గురించి ఆర్ మన ఏదైనా మనం బయటకు వెళ్ళి ఏమైనా చేయాలనుకుంటే, ఒకటి ఇది మన సంస్కృతి కాదు, ఇది మన కల్చర్ కాదు అని. ఇంకొకటి ఏమో ఇది మగవాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరని. I want to address these 2 things because they're so ridiculous. One is that culture, ఎవరు సెట్ చేస్తారు ఈ రూల్? ఎక్కడైనా రాస్తుందా? ఇట్స్ అన్ ఆల్వేస్ చేంజింగ్ థింగ్. వీఆర్ the people here, we are changing it as we live our lives. Culture becomes, అదొకటి ఉండదు, మనం బతుకుతూ ఉంటే కల్చర్ వస్తూ ఉంటుంది అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఎక్కడో ఎవరు రాయలేదు. అండ్ హూ ఆర్ దీస్ పీపుల్? ఇది కల్చర్ అని రాసేది ఎవరు మాకు చెప్పడానికి దట్ ఇది కల్చర్ అని? మేము బతుకుతాం, దాంట్లోంచి కల్చర్ వస్తుంది. అండ్ మెన్ కాంట్ కంట్రోల్ అంటే మెన్ ఆర్ నాట్ ఫారెస్ట్ మంకీస్. లైక్ ఏంటి? I want to believe they are not forest monkeys. Like, I want to give you the dignity of a human being, but you are reducing yourself and saying that we can't control ourselves. That's ridiculous. Come on. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. And I think I want to urge young people of women, men, all genders, because not as much as ఇప్పుడు the rising star is on this conservative wave, regressive thought, it feels like that there is so much noise for that side, but I know that there are people who feel this is dangerous, this is poisonous, this is disgusting అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. And we are not able to find each other because right now maybe that voice is loud, but I'm looking here and maybe we are few of us, but it matters that we stand here and we say that this is idiotic, this is stupid, this is dangerous అని మేము చెప్పడం important, because people like us will find each other and then our tide will rise. We are not losing, it's just a stupid thing, a reactionary thing that's happening. And I urge young people to find each other, to stand in solidarity and be a voice. It can be lonely sometimes. మనకు అనిపించచ్చు అందరు ఇట్లా మాట్లాడుతున్నారు, మనం కూడా మారిపోతే బాగుంటుంది, ఓకే ఏమో కొట్టేద్దాం వాళ్ళతోటి అని. don't please know that people like us exist. We need to find each other some way, be it social media, I don't know, through forums like this. We need to find each other and stand in solidarity with each other. థ్యాంక్ యూ శ్రావ్య. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యాక్చువల్లీ ఇది మేము బాలికలతో పనిచేస్తాము. ఇది అభద్రతా భావాన్ని కలగజేసే ఒక కుట్ర కిందికి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాలికలే కాదు, మహిళలు బయటికి వచ్చి సమాన హక్కులు పొందే ఒక వాతావరణం వస్తున్న క్రమంలో ఇటువంటి చర్చలు, మహిళల మీద, దుస్తుల మీద జరుగుతున్న చర్చలు, ఇది రాజకీయ కోణంగానే చూడాలని నేను అనుకుంటున్నాను. అంటే ఆ స్పేసెస్ను తగ్గ చేయడం, ఆ ఇన్సల్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా భావజాలానికి సంబంధించిన అంశం. రాజకీయ పక్షాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతుండడం చూస్తున్నాం మనం వీడియోలలో. ఐ థింక్ పొలిటికల్ పార్టీస్లో వాళ్ళ సభ్యులకు ఈ రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులను ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వేదికలెక్కి ఏం మాట్లాడుతున్నారు,
ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశం. అండ్ ఈ అంతటికి కూడా మహిళల దుస్తుల పట్ల జరుగుతున్న ఒక కుట్ర కోణంగా చూడాల్సిన అవసరం ఉంది. మహిళలకు సమాన హక్కులు ఇవ్వకుండా ఉండే ఒక దృక్పథం నుంచి వస్తున్న ఆలోచన ఇది. ఈ ఆలోచన నుంచి పర్యవసానం ఏంటంటే, ఇప్పుడే దీప్తి చెప్పినట్టుగా స్కూల్స్లోకి గర్ల్స్ రాకుండా ఉండడం, రూరల్ ప్రాంతాల నుంచి పాఠశాలలకు కాలేజెస్కు రాకుండా ఉండడం, అయ్యో అభద్రంగా ఉంది, అయ్యో ఈ బట్టలు వేసుకోవద్దు, అండ్ నియంత్రణ అనేది, ఆ కంట్రోల్ అనేది, కమాండ్ అండ్ కంట్రోల్ అనేది ఇంటి నుంచి మొదలైంది అనుకున్నాం, సమాజంలో మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ సమాజం రివర్స్ చేసే ఒక ప్రక్రియ కిందనే చూడాలి ఇది సహించరాకుండా ఎవరు మాట్లాడినా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనలాంటి సంస్థలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ భావజాలకు వ్యతిరేకంగా చేయాల్సిన చర్య ఉంది. ఇది మహిళలు పురుషులు కాదు, ఇది సమస్య. ఇది భావజాలానికి వ్యతిరేకంగా జరగాల్సిన ప్రక్రియ. ఇది ఈనాడు జరుగుతున్న కల్చర్ పేరు మీద జరుగుతున్న మహిళల మీద, బాలికల మీద జరుగుతున్న హింసగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇది సైలెన్స్ వైలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఇటువంటి కామెంట్స్ వల్ల. కాబట్టి సమాజంలో ఉన్న అందరం కలిసి ఈ భావజాలానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ చర్చ చేయడానికి ముందుకు వచ్చిన అందరికి కూడా, అండ్ ముఖ్యంగా యువతులు ముందుకు వచ్చి మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒక ధైర్యం వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఆల్ మైన్ అవుట్ ఉన్నా, ఇక్కడ ఒక్కనే కూర్చున్నా, నాకు ధైర్యం వచ్చింది మాట్లాడి తీరాలి దీని మీద అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీని మీద మీడియా స్పెషల్లీ, అండ్ ఒక పత్రికలో సగానికి ఎక్కువ పేజ్ ఎడిటోరియల్ రాసేశారు దాని మీద జస్టిఫై చేస్తూ. సో బాధ్యత రాహిత్యం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రాజకీయంగా లేదా మీడియాలో. ఇటువంటి వాటిని చాలా సున్నితమైన అంశాలు ఇవి. ఈ సున్నితమైన అంశాల్లో ఎక్స్క్లూడ్ అయ్యే ప్రమాదం ఉంది మహిళలు. కానీ కొట్లాడి సాధించడానికి ఉన్న ధైర్యం ఉన్న మహిళలు ఉన్నారు. వాళ్ళతో పాటు అందరం కలిసి, ఇట్స్ నాట్ ఎ మహిళల ఇష్యూ, ఇట్స్ ఎ మెన్ ఇష్యూ. ఈ మెన్ ఇష్యూ అండ్ మహిళల ఇష్యూ అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఆడియన్స్ లో ఉన్నటువంటి అంజలి వచ్చి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బస్తీ పిల్లలతో, ముఖ్యంగా వల్నరబుల్ పిల్లలతో పనిచేస్తున్నటువంటి యంగ్ యాక్టివిస్ట్, తను చాలా ఫేస్ చేసినటువంటి అమ్మాయి. థ్యాంక్ యూ సజయమ్మ, ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్లీ కొంచెం ఈ వస్త్రధారణ గురించి ఎవరైతే మీడియా ముందు మాట్లాడుతున్నారో ఫస్ట్ సిగ్గుపడడం నేర్చుకోండి. సామాన్లు, గిన్నెలు, గలాసలు, చెంచాలు ఇట్లాగా ఆడదాని బాడీని అట్లాగా పోల్చి మాట్లాడడానికి సిగ్గుపడండి ఫస్ట్. తర్వాత మార్చాలి అని అనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, నిజంగా అవసరమైన విషయాలు. వేస్ట్ విషయాల గురించి ఎందుకండి మీ టైం వేస్ట్ చేసుకుంటారు? స్టార్టింగ్ నుంచి కులం పేరిట, బానిసత్వం పేరిట, తర్వాత జెండర్ పేరిట, వనరబిలిటీ పేరిట, మీకు ఏది ఇష్టమైతే దాన్ని అడ్డంగా నెపంగా పెట్టుకొని ఆడదాన్ని వాడుకోవాలని చూస్తున్నారే తప్ప, ఆమెకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆమె వ్యక్తిత్వం ఉంటుంది అనేదాన్ని మీరు కంప్లీట్లీ అసలు నోటీస్ చేయట్లేదు అనేది నాకు అనిపిస్తుంది. నేను పెద్దగా ఏం చదవను, నేను పెద్దలతో పెరిగాను, వాళ్ళతో విన్నవే నేను ఎక్కువ శాతం మనసుకు తీసుకుంటాను. బట్ ఈ డిస్కషనే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, చాలా రోత పుట్టిస్తుంది. ఒరిజినల్గా చెప్పాలంటే సామాన్లు ఏంటండి దరిద్రం, దరిద్రానికి పెద్దపీఠం వేసి అట్లాంటి డిస్కషన్స్ ఎందుకండి పెడతారు? కొంచెం అర్థం చేసుకోండి. మీ కొంపలో కూడా కొంచెం ఉంటారు కదా ఆడవాళ్ళు, సో వాళ్ళు ఎంత దెబ్బతింటున్నారో ఆలోచించండి. సామాన్లు ఏంటంటే సామాన్లు. సిగ్గుపడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుపడండి ప్లీజ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అంజలి. ఈ వేదిక తరపు నుంచి కొన్ని ముఖ్యంగా జరగవలసింది, మొట్టమొదట నిధి అగర్వాల్ మీద కానీ లేకపోతే సినిమా సమంత వీళ్ళు ఎవరైనా సరే సెలబ్రిటీస్ మీద ఒక దాడికి ప్రయత్నించినటువంటి వాళ్ళ మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. మొట్టమొదటిది అది చర్య తీసుకోవాలి పోలీసులు వెంటనే. రెండోది, ఒక పబ్లిక్ ఈవెంట్ లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి శివాజీ అనేటటువంటి ఒక బఫూన్ యాక్టర్ ని నిజానికి ప్రాసిక్యూట్ చెయ్యాలి. ఆ పని ఉమెన్స్ కమిషన్ చేస్తే, ఉమెన్స్ కమిషన్ మీదే దాడికి వెళ్ళారు. నేనేదో ఒక రెండు అనరాని మాటలు అన్నాను కాబట్టి క్షమాపణ అన్నటువంటి వ్యక్తి అనరాని మాటల వల్ల కాదు, నువ్వు మాట్లాడిన మొత్తం భావమే చెత్త, దాని మీద నువ్వు క్షమాపణ చెప్తే నీకు మాట్లాడే అర్హత ఉంటుంది, నీ మొహం చూసేటటువంటి అవకాశం అందరికీ ఉంటుంది, లేకపోతే ఉండదు. తర్వాత అంటే స్త్రీల వస్త్రధారణ మీద రియాక్ట్ అయినటువంటి అనసూయ గారి మీద అంత తీవ్ర స్థాయిలో ఒక సైబర్ బుల్లింగ్ జరగటం అనేటటువంటిది, ఆమె ప్రైవేట్ ఫొటోస్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నటువంటి యూట్యూబర్స్ కానీ మీడియా కానీ లేకపోతే ఆమెను వ్యక్తిగతంగా దాడి చేస్తున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా తమని తాము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చట్టపరమైనటువంటి యాక్షన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 42 మంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆమె 42 మంది పైన ఆమెకి మా సంపూర్ణ మద్దతు ఎందుకనంటే ఆమె ఒక రైట్ టు లైఫ్ అనేటటువంటి దాన్ని డిఫెండ్ చేసినందుకు జరుగుతున్నటువంటి దాడి. నిజానికి ఆమె డ్రెస్సింగ్ మీద కాదు జరుగుతున్నది, ఆమె డిఫెండ్ చేసినందుకు. ఇట్లా మాట్లాడటం తప్పు అని చెప్పినందుకు నువ్వు కాదు కదా హీరోయిన్వి అంటే ఎంత స్థాయికి దిగజారి అవమానించాలి అని చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. నో, కరెక్ట్ టైంలో అనసూయ తను రియాక్ట్ అయ్యింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్, హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆ ధైర్యం ప్రతి ఒక్కళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది రాలేకపోయి ఉండొచ్చు, వాళ్ళ సమస్యల వలన కావచ్చు, ఏదైనా కావచ్చు. రావటానికి ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని కల్పించాలి, ఆ వేదికల్ని కల్పించాలి. నిజానికి అక్కడితో సమస్య ఆగిపోతుందని చెప్పి మేము మహిళా సంఘాలుగా మేము చాలా అనుకున్నాం. వస్తున్నా కానీ మాట్లాడుతూనే ఉన్నాం, మేము డిస్కషన్స్ లో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇది ఎప్పుడైతే ఒక స్థాయి దాటిపోయి ఒక మిసోజినిస్టిక్ యాటిట్యూడ్ అనేటటువంటి అంటే ఒక పురుషాహంకార ధోరణి కూడా విశృంఖలత్వంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, దీనికి చాలా చరిత్ర ఉంది. ఈ మిసోజినిస్టిక్ కల్చర్ కి చాలా చరిత్ర ఉంది. దీని మీద ఫైట్ చేసినటువంటి వాళ్ళంగా, ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ కి వ్యతిరేకంగా నిలబడినటువంటి వాళ్ళంగా, అక్కడ అవకాశాల కోసం డిగ్నిటీ కోసము మహిళలకి నిలబడినటువంటి వాళ్ళంగా మేము చెప్తున్నాము. ఈరోజు చెయ్యవలసినది వ్యవస్థాపరమైనటువంటి మెకానిజమ్స్ పెరగాలి. స్త్రీల మీద జరిగేటటువంటి అన్ని రకాల అణిచివేతలకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఒక బ్లూ ప్రింట్తో రావాలి, వాళ్ళు దాన్ని ప్రకటించాలి, మేము సిద్ధపడి ఉన్నాము అని చెప్పి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని స్పష్టమైనటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ మిసోజినిస్టిక్ కల్చర్లో లేమనేది కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీని కూడా మేము అది డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ తర్వాత మహిళా సంఘం కార్యకర్త కృష్ణకుమారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చింది, చాలా మంది మాట్లాడారు, మనం కూడా మాట్లాడాలని కూర్చున్నాం, తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు సజయ్ గారు చెప్పినట్టు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, లేదు 95% పీపుల్ శివాజీకి సపోర్ట్గా ఉన్నారు అని చెప్పి కుక్కతోక నడిపిస్తున్న ఒక జర్నలిస్టు
కుక్క నడిపిస్తుంది తోకని, అంతేగాని తోక కుక్కని నడిపించదు. అలాంటి ఒక మహానుభావుడైన సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన తరువాత ఈ సమస్యకి పరిష్కారం లభించలేదు కాబట్టే మనం ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఏం చేసుంటే బాగుండేది అని ఏ ఒక్కళ్ళు ఆలోచించట్లేదు. ఏంటి ఆ రోజు శివాజీ మాట్లాడిన దానికంటే ముందుగా ఆ ఫ్యాషన్ మాల్లో నిధి అగర్వాల్ పైన జరిగిన అప్పుడు ఇప్పుడు మనము టెర్రరిస్టులు పట్టుకోవాలి అంటే జూమ్ చేసి ఏదైతే ఇన్పుట్